కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. 2024 జూన్ 8న టీడీపీ నాయకుడు గిరినాథ్ చౌదరి హత్య జరిగింది. ఎన్నికల్లో టీడీపీ గెలుపుని జీర్ణించుకోలేక గిరినాథ్ చౌదరిపై వేట కొడవలతో నరికి చంపారు ప్రత్యర్థులు. అప్పుడే నిందితుల కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి ఊరికి వచ్చేందుకు ప్రయత్నించిన నిందితుల కుటుంబాలను టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో నిందితుల కుటుంబాలు జిల్లా ఎస్పీని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు 30 కుటుంబాలు ఇవాళ పోలీసు ప్రొటెక్షన్ తో బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకున్నాయి. ఆగ్రహించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు వారిపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఓ వైసీపీ నాయకుడి కార్ అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు 2 వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. నిందితుల కుటుంబాలను వారి ఇళ్లలో వదిలిపెట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రెజెంట్ బొమ్మిరెడ్డిపల్లిలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో ఉన్నారు గ్రామస్తులు.